నారాజ్ గారు ఇప్పుడు అందుతున్న సమాచారం వెంకట్రామరెడ్డి మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ కూడా పనిచేసిండు బీఆర్ఎస్ పార్టీలో. వెంకట్రామరెడ్డిని మెదక్ బరిలో నిలిచిపోతున్నాడు కేసీఆర్. సో ఎట్లా ఉండబోతుంది? వెంకట్రామరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినట్టు ఇప్పుడే చూస్తున్నాము. వెంకట్రామరెడ్డి గారిని ప్రకటించిన మరుక్షణం నుంచి చెప్తా ఉన్నాం, రాసిపెట్టుకోండి. బీజేపీ రఘునందన్ రావు గెలవబోతున్నాడు. మాకు మా గెలుపుకు వెంకట్రామరెడ్డి గారికి అభ్యర్థి ప్రకటించడంతోనే ఫిక్స్ అయిపోయింది. ఇవాళ ఎందుకని చెప్తా ఉన్నామంటే వెంకట్రామరెడ్డి గారి మోసాలు, వెంకట్రామరెడ్డి గారు భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయకర్ సాగర్ కావచ్చు, కూర్చుందాంపా మల్లన్న సాగర్ గారు కూర్చుందామా లేకపోతే రంగనాయకర్ సాగర్ కట్ట మీద కూర్చుందామా, రమ్మని వెంకట్రామరెడ్డి గారిని. ఎంతమందిని మోసం చేసిండు, ఎంతమంది కడుపుల మీద కొట్టిండు. ఇవాళ చాలామంది నిర్వాసితులు భూములు వదులుకొని, జాగలు వదులుకొని, ఇండ్లు ఉండడానికి ఇండ్లు లేకుండా ఇండ్లు వదులుకొని ఇవాళ చాలా R&R ప్యాకేజీలు ఇంకా అనేక మందికి రావాలి. వెంకట్రామరెడ్డి గారు ప్రకటించడంతోనే చెప్తా ఉన్నాము, లక్షల కోట్లు మింగినరు. ఆ లక్షల కోట్ల రూపాయలు కూడా ప్రజలకు పంచడానికే ఈ ఎన్నిక ఉపయోగపడుతుంది తప్పించి వేరే దానికి కాదు. కనీసం ఆయన దోచుకున్న పంది కుక్కులకు దోచుకున్న ఆ సొమ్మునంతా ప్రజలకు పంచడానికైనా ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. సో ఆయన ప్రకటనతోటే మీ గెలుపు ప్రకటన అంతే కదా. ఆయన ఏం చేసిండంటే ఐఏఎస్ అధికారి ఉండి మొత్తము టీఆర్ఎస్ పార్టీకి ఊడిగం చేసిండు. ఆయన ఐఏఎస్ అధికారి కాదు, అది టీఆర్ఎస్ సర్కారుకు ప్రతినిధిగా వివరించి వాళ్ళ కొన్ని వందల కోట్ల రూపాయలు మొత్తం అప్పనంగా దొబ్బక తిని వాళ్ళ నిర్వాసితుల వాళ్ళ యొక్క కష్టాల నుంచి వాళ్ళ మొత్తం దోసుక తిన్నాడు వెంకట్రామరెడ్డి. అప్పనంగా వాళ్ళ కేసీఆర్కు సంపాదించి పెట్టిండు వెంకట్రామరెడ్డి. ఏ రకంగా అవుతుంది వెంకట్రామరెడ్డి, ఏ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా అవుతాడు, ఏ రకంగా అవుతాడు ప్రతిపక్షంగా? ఇవాళ క్లారిటీగా చెప్తా ఉన్నాం కదా, రఘునందన్ రావు గారి గెలుపు తథ్యమైపోయింది.